గతేడాది నవంబర్ నెలలో ప్రభుత్వం 1000 రూపాయలు 500 నోట్లను రద్దు చేసింది. ఇప్పుడా నోట్లు చెల్లుబాటు కావు. కానీ ఒడిశాలోని ఓ కాలేజీ కుర్రాడు 500 రూపాయల నోటుతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. విషయం తెలిసిన ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలంటూ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. నౌపడాక్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ దుండి కరియార్ కాలేజ్ లో చదువుకుంటున్నాడు. ఒక 500 రూపాయల నోటు నుండి 5 వోల్ట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలనని చెప్తున్నాడు. నోటుపై ఉన్న సిలికాన్ కోటింగ్ ను శక్తి ఉత్పాదన కోసం ఉపయోగిస్తున్నా కోటింగ్ కనిపించేలా నోటును కాస్త చింపుతా, అనంతరం దానికి సూర్యకాంతి తగిలేలా పెడతా, ఎలక్ట్రికల్ వైర్ తో ఆ సిలికాన్ ప్లేట్ ను అనుసంధానించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని లక్ష్మణ్ వివరించాడు. మే 17న ఒడిశా ప్రభుత్వం దుండి ప్రాజెక్టు గురించి తెలుసుకుని టీఎంఓకు రిపోర్ట్ పంపించాలని సంబంధిత విభాగానికి ఆదేశించింది. తన ప్రయోగం గురించి తెలిసి టీఎంఓ నివేదిక కోరడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా లక్ష్మణ్ పేర్కొన్నాడు. నోట్ల రద్దు తర్వాత పాత నోట్లను ఉపయోగించే మార్గాల గురించి అన్వేషించానని, ఈ క్రమంలో నోట్లలోని సిలికాన్ ప్లేట్ ను గమనించానని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి పరిశోధన ప్రారంభించానని, చివరికి విజయవంతంగా విద్యుత్ ను ఉత్పత్తి చేయగలిగానని పేర్కొన్నాడు. ఈ పరిశోధన కోసం తనకు కేవలం 15 రోజులు మాత్రమే పట్టిందన్నాడు. ఓ రైతు కుమారుడైన లక్ష్మణ్ ఖాళీ సమయాల్లో బల్బులు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.